మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. భారతదేశ సరిహద్దును దాటి లోపలికి ఒక్కడు వచ్చినా కాల్చి పడేస్తాం. పశ్చిమ బెంగాల్లోకి వచ్చిన బంగ్లాదేశీయులను ఏరి మరీ వెనక్కి పంపిస్తున్నాం. కానీ ఒకేసారి కొన్ని వేల మంది సరిహద్దుని ధ్వంసం చేసి దేశంలోకి చొరబడితే ఏం చేయగలం? ఎందుకు ఈ ప్రశ్న అంటే, కొన్ని వేల మంది మనుషులు తమ సెల్ ఫోన్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో పెట్టుకొని రాత్రికి రాత్రి సముద్రంలోకి దూకి గంటల తరబడి ఈదుతూ ఒక సరిహద్దును దాటే ప్రయత్నం చేశారు. ఒడ్డుకు చేరుకున్న వెంటనే ఆ నేలను ముద్దు పెట్టుకున్నారు, సంతోషంతో అరిచారు. ఇదేదో ఇంద్రసేనారెడ్డి సినిమా కాదు, మొరాకో స్పెయిన్ మధ్య జరుగుతున్న గోడ దూకుడాట. మొరాకోని వదిలేసి ప్రజలు సముద్రాన్ని ఈదుకుంటూ స్పెయిన్లోకి ఎందుకు దూరుతున్నారు? దీని వెనుకున్న అసలు కథ ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. నన్ను చెప్పనివ్వండి. ముందుగా ఇది ఎక్కడ జరిగిందో అర్థం చేసుకుందాం. సియూటా అనేది ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశం మధ్యలో ఉన్న ఒక చిన్న భూభాగం. కానీ ఇది మొరాకోది కాదు, ఇది స్పెయిన్ది. వందల ఏళ్ల నుంచి స్పెయిన్ ఆధీనంలో ఉన్న ఈ భూభాగం యూరోపియన్ యూనియన్కు ఆఫ్రికాలో ఉన్న ఏకైక ల్యాండ్ బోర్డర్. అంటే మీరు మొరాకో నుంచి కేవలం సముద్రం దాటితే చాలు యూరప్ గడ్డ మీద కాలు పెట్టేసినట్టే. అందుకే ఈ చిన్న భూభాగం ఆఫ్రికా నుంచి యూరప్కు వలస వెళ్ళాలనుకునే వారికి ఒక గేట్వేగా మారింది. 2 రోజుల్లో దాదాపు 60,000 మంది మొరాకో నుంచి సియూటాలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. స్పెయిన్ హోంమంత్రిత్వ శాఖ ప్రకారం గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం లోపు దాదాపు 50,000 మంది సియూటాలోకి చొరబడ్డారు. ఈ క్రమంలో కనీసం 57 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది సముద్రంలో మునిగిపోయారు. ఇందులో ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అతి పెద్ద వలసల ఉప్పెనగా చెప్పుకోవచ్చు. స్పెయిన్ వెంటనే స్పందించి శుక్రవారం సాయంత్రానికి 48,000 మందికి పైగా జనాన్ని వెనక్కి అంటే మొరాకోకి పంపించేసింది. అయితే సియూటా స్థానిక ప్రభుత్వం దీన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ మాడ్రిడ్లోని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇది చట్టపరంగా అత్యవసర పరిస్థితి కిందకు రాదని చెప్తూ అదనపు పోలీసు బలగాలను మాత్రమే పంపి అక్కడ సిచ్యువేషన్ని కొంత కంట్రోల్ చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే, ఇన్ని వేల మంది ఒక్కసారిగా ఎందుకు ఈ రిస్క్ తీసుకున్నారు? దీనికి కారణం కొన్ని వారాల క్రితం స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. ఇంతకు ముందు సముద్రంలో ఈదుతూ పట్టుబడిన వలసదారులను స్పెయిన్ పోలీసులు తక్షణమే ఎలాంటి లీగల్ ప్రాసెస్ లేకుండా వెనక్కి అంటే మొరాకోకి పంపించేవారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, ఇలా సముద్రంలో పట్టుకున్న వారికి ఈ తక్షణ పద్ధతి వర్తించదు, వారికి కూడా సాధారణ ఇమిగ్రేషన్ ప్రాసెస్ వర్తింపజేయాలి అని చెప్పేసి స్పెయిన్ సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఇది వినడానికి చిన్న లీగల్ టెక్నికాలిటీ లాగా కనిపించవచ్చు, కానీ మానవ అక్రమ రవాణా నెట్వర్క్లు ఈ తీర్పును తప్పుగా ప్రచారం చేశాయి. ఇప్పుడు సముద్రం దాటితే మిమ్మల్ని వెనక్కి పంపలేరు, మీరు అక్కడే అంటే స్పెయిన్లోనే ఉండిపోవచ్చని ప్రజల్ని బాగా నమ్మించాయి. దీంతో వేలాది మంది ఒక్కసారిగా గోడ దూకడానికి అంటే మొరాకోను దాటి స్పెయిన్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ నిజానికి ఏం జరుగుతుందంటే, సాధారణ ప్రాసెస్ ద్వారా అయినా మొరాకోతో స్పెయిన్కు ఉన్న ఒప్పందం ప్రకారం కొద్ది రోజుల్లోనే వీరిని వెనక్కి పంపే అవకాశం ఉంది. అంటే ఒక తప్పుడు నమ్మకం మీద ఆధారపడి ఈ వేలాది మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సాహసం చేస్తూ మొరాకో నుంచి స్పెయిన్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇలాంటి మాస్ క్రాసింగ్లు సియూటాలో కొత్త ఏమి కాదు. 2017లో దాదాపు 800 మంది సబ్ సహరాన్ ఆఫ్రికా వలసదారులు సరిహద్దు ఫెన్సింగ్ను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఆ ఘటనలో 50కి పైగా మొరాకో పోలీసులు, 5 స్పానిష్ పోలీసులు కూడా గాయపడ్డారు. ఆ తర్వాత 2021 మేలో ఇంకో పెద్ద సంఘటన జరిగింది. దాదాపు 8,000 మంది 2 రోజుల్లో సియూటాలోకి ప్రవేశించారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇది కేవలం ఆర్థిక కారణాల వల్ల కాదు, ఇది రాజకీయ కారణాల వల్ల కూడా జరిగింది. స్పెయిన్ పశ్చిమ సహారా స్వాతంత్ర ఉద్యమ నాయకుడు బ్రహీం గాలీకి వైద్య చికిత్స కోసం ఆశ్రయం ఇచ్చింది. దీంతో మొరాకో ప్రభుత్వం చాలా ఆగ్రహం చెందింది. మొరాకో పశ్చిమ సహారా ప్రాంతంపై తనదైన హక్కు ఉందని చెప్తుంది. కానీ ఆ ప్రాంత స్వాతంత్ర్య ఉద్యమానికి స్పెయిన్ మద్దతు ఇచ్చినట్టు కనిపించడంతో మొరాకో ఉద్దేశపూర్వకంగా తన సరిహద్దు నియంత్రణను
వదులు చేసింది, అంటే లూజ్ చేసింది. దాంతో వేలాది మందిని సియూటాలోకి పంపి స్పెయిన్పై ఒత్తిడి తెచ్చిందని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే వలసదారుల జీవితాలను రెండు దేశాల మధ్య దౌత్య పోరాటంలో ఒక సాధనంగా వాడుకుంటున్నారన్నమాట. ఇప్పుడు అసలు మూలంలోకి వెళ్దాం. మొరాకో నుంచి ఇంతమంది యువకులు ఎందుకు యూరప్కు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది. దీనికి సమాధానం ఏంటి అంటే ఉద్యోగాలు లేకపోవడం. ఒక తాజా అధ్యయనం ప్రకారం మొరాకోలో దాదాపు 90% మంది యువత తాము వలస వెళ్ళాలనుకోవడానికి ప్రధాన కారణం మంచి ఉద్యోగం లేకపోవడమే అని చెప్పారు. మొరాకోలో దాదాపు 16 మిలియన్ల మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని అంచనా. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఏటా దాదాపు $12 బిలియన్ నష్టపోతుందని కూడా ఒక అంచనా ఉంది. దీనికి తోడు వాతావరణ మార్పు వల్ల కరువు పరిస్థితులు కూడా తీవ్రమయ్యాయి. వ్యవసాయ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయి. వైద్య సదుపాయాలు, విద్యా ప్రమాణాలు కూడా ఆశించిన స్థాయిలో లేవని యువత అభిప్రాయపడుతున్నారు. అక్కడ మొరాకో ఆర్థిక వ్యవస్థ మొత్తంగా చూస్తే మెరుగుపడుతున్నట్టు కనిపించినా ఆ వృద్ధి యువతకు తగినన్ని ఉద్యోగాలను సృష్టించలేకపోతుంది. అందుకే స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి దగ్గర యూరోపియన్ దేశాలకు వెళ్తే మంచి జీతం, మెరుగైన జీవన ప్రమాణాలు దొరుకుతాయని ఆశతో వేలాది మంది యువకులు ఈ ప్రమాదకరమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. విచిత్రం ఏంటి అంటే అక్రమ వలసదారులను కొందరు రాజకీయ నాయకులు స్పెయిన్లో తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రభుత్వం ఇటీవలే దాదాపు 5 లక్షల మంది అక్రమ వలసదారులకు చట్టబద్ధత కల్పించే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దానికి ఇప్పటికే 10 లక్షల మందికి పైగా దరఖాస్తు కూడా చేసుకున్నారు. దీని అవకాశంగా తీసుకొని స్పెయిన్లోని రైట్ వింగ్ పార్టీలు, ముఖ్యంగా వోక్స్ పార్టీ నేతగా ఉన్న శాంటియాగో అబాస్కల్ ఈ సియూటా సంఘటనను నేరుగా సాంచెజ్ విధానాలతో ముడిపెడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీన్ని ఏకంగా దండయాత్ర అని కూడా ఆయన అభివర్ణించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ ఇది ఒక దేశంపై జరిగిన ఇన్వెజన్ మాదిరిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే స్పెయిన్ రక్షణ మంత్రి దీన్ని ఖండిస్తూ మొరాకో ఉద్దేశపూర్వకంగా ఈ పరిస్థితిని సృష్టించిందని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే ఎలాంటి బ్లాక్మెయిల్ను అంగీకరించమని స్పష్టం చేశారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇది కేవలం ఒక వలసల సమస్య మాత్రమే కాదు, ఇది స్పెయిన్ దేశీయ రాజకీయాల్లో, స్పెయిన్ మొరాకో దౌత్య సంబంధాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవడానికి స్పెయిన్ ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుందంటే సియూటా చుట్టూ సముద్రంలో ఫ్లోటింగ్ బ్యారియర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని వెనుక లాజిక్ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫార్మల్ బోర్డర్ క్రాసింగ్ జరగనప్పుడే తక్షణ రిటర్న్ చేయలేమని చెప్పింది. కాబట్టి ఈ బ్యారియర్ని ఒక ఫార్మల్ సరిహద్దుగా మార్చి దాన్ని దాటిన వెంటనే చట్టబద్ధంగా వెనక్కి పంపే అవకాశం కల్పించుకోవాలని చూస్తోంది. అంతేగాక మొరాకోతో కలిసి మరింత కఠినంగా సరిహద్దు నియంత్రణ చేపట్టేందుకు దౌత్యపరమైన చర్చలు కూడా మొదలుపెట్టింది. చివరిగా చెప్పాలంటే ఈ కథ కేవలం ఒక సరిహద్దు దాటిన వార్త కాదు, ఇది 3 వేరువేరు కోణాలను కలుపుతుంది. ఒకటి, ఒక దేశంలో యువతకు ఉద్యోగాలు, భవిష్యత్తు లేకపోవడం వల్ల ఏర్పడే నిరాశ. రెండోది, 2 దేశాల మధ్య దౌత్య వివాదాల్లో సామాన్య ప్రజలు బలిపశువులుగా మారటం. మూడోది, ఐరోపా దేశాల్లో వలసలపై పెరుగుతున్న రాజకీయ విభేదాలు. ఈ 3 కోణాలు కలిస్తేనే సియూటా లాంటి సంఘటనలు పదే పదే జరుగుతూనే ఉంటాయి. మరి మీరేమంటారు? ఇది కేవలం ఒక దేశం సమస్యనా, లేక ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.